ఎస్ స్టూడెంట్స్, ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చదువుదాం. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అప్రోప్రియేట్ ఇన్అప్రోప్రియేట్ కాంటెక్స్ట్ అయిపోయిన తర్వాత రీఅరేంజ్మెంట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ మే we may start the explanation to the mains. So till then you please try to focus on the videos which we are going to upload day to day. So correction of sentences lo bhaganga iroju these protests are because of the government's plans to raise the retirement age of public sector employees. These protests are because of the government plans, because of the plans of the government, because of the government's plans ani anakudadu, because of the plans of the government, because of the plans of the government. So these protests are because of the plans of the government to raise the retirement age of public sector employees. Public sector employees యొక్క రిటైర్మెంట్ పెంచాలి అని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికి విరుద్ధంగా ఈ యొక్క ప్రొటెస్ట్ అంటే ఈ వ్యతిరేక ధోరణి అనేటువంటిది కొనసాగుతూ ఉంది. సో దీస్ ప్రొటెస్ట్ ఆర్ బికాస్ ఆఫ్ ది ప్లాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టు రైజ్ ద రిటైర్మెంట్ ఏజ్. ఇక్కడ గవర్నమెంట్స్ ప్లాన్స్ అని అనకూడదు, రామాస్ బుక్ అనొచ్చు. లైఫ్లెస్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని పొజిటివ్ కేసులో పెట్టాలంటే ఆఫ్ కన్స్ట్రక్షన్ వాడాలి. సో ఇక్కడ గవర్నమెంట్ అనేటువంటిది ప్రాణం లేనిది కాబట్టి దాన్ని పొజిటివ్ కేసులో పెట్టాలంటే యూ హ్యావ్ టు యూజ్ ది ఆఫ్ కన్స్ట్రక్షన్. సో దీస్ ప్రొటెస్ట్ ఆర్ బికాస్ ఆఫ్ ది ప్లాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ప్లాన్స్ యూ హ్యావ్ టు యూజ్ బికాస్ ఆఫ్ ది ప్లాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టు రైజ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్. కారణం ఏంటి? ఏదైనా పొజిటివ్ కేసులో పెట్టాలంటే అది లివింగ్ ఆబ్జెక్ట్ అయితే ఎస్ కానీ ఎస్ యాడ్ చేసి ఎస్కు ముందు అపాస్ట్రోఫీ పెడితే అది పొజిటివ్ కేసు అవుతుంది. అదే నాన్ లివింగ్ వచ్చిందనుకోండి, ప్రాణం లేనిది, టేబుల్స్ లెగ్స్ అనకూడదు, లెగ్ ఆఫ్ ది టేబుల్ అనాలి. సో రామా పనిష్డ్ హిస్ సన్ ఫర్ బ్రేకింగ్ ది టేబుల్స్ లెగ్. టేబుల్స్ లెగ్ అనకూడదు, రామా పనిష్డ్ హిస్ సన్ ఫర్ బ్రేకింగ్ ద లెగ్ ఆఫ్ ది టేబుల్ అనాలి. ఇక్కడ కూడా అంతే. అందుకనే గవర్నమెంట్స్ ప్లాన్స్ అనకూడదున్నా, బికాస్ ఆఫ్ ది ప్లాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఇచ్చారు. హియర్ ఎర్రర్ రిలేటెడ్ టు ది పొసెసివ్ కేస్. దెన్ 142. Some of the world largest water bodies are drying up, thus threatening the livelihoods of millions. Some of the world largest water bodies are drying up, thus threatening the livelihoods of millions. Some of the world's largest water bodies. Here some of the world's largest water bodies. Some of the largest water bodies of the world అని ఇచ్చాలి. Some of the largest water bodies of the world are drying up. ఇక్కడ వరల్డ్స్ అని యూజ్, సమ్ ఆఫ్ ద వరల్డ్స్ అని యూజ్ చేయడం తప్పు. సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ వాటర్ బాడీస్ ఆఫ్ ది వరల్డ్ అంటే సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ వాటర్ బాడీస్ ఆఫ్ ద వరల్డ్ అని రావాలి. కాబట్టి ఏ పార్ట్లో ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది, సెకండ్ పార్ట్లో ఉంది. రెండు పార్ట్లు డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఏ విధంగా ఇచ్చేయాలి?
some of the largest water bodies of the world అని రావాలి. సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ వాటర్ బాడీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ డ్రైయింగ్ అప్. ప్రపంచంలోని పెద్ద పెద్ద నీటి వనరులు ఎండిపోతూ ఉన్నాయి. దట్ థ్రెటనింగ్ ద లైవ్లీవుడ్స్ ఆఫ్ మిలియన్స్. దీనివల్ల మిలియన్ల కొలది జీవరాశులకు ఎంతో అంతరాయం ఏర్పడే డేంజర్ ఉంది అని అర్థం. కాబట్టి థ్రెటనింగ్ అంటే డేంజర్. కాబట్టి సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వాటర్ బాడీస్ తప్పు. ఏంటికి ఇక్కడ వరల్డ్ అనేటువంటి దాన్ని మనం పొజిషన్ కేసులో పెట్టకూడదు. కాబట్టి సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ వాటర్ బాడీస్ ఆఫ్ ది వరల్డ్. అందుకే చెప్పాను లాంగ్ లివింగ్ బీయింగ్ వచ్చినప్పుడు దాన్ని పొజిషన్ కేసులో పెట్టాలంటే ఆఫ్ కన్స్ట్రక్షన్ వాడాలి. సో సమ్ ఆఫ్ ది largest water bodies of the world are drying up, this thus threatening the livelihoods of millions of people, or livelihoods of millions. That's enough, no need to add. Why? Because livelihoods of millions. So where is the error? Error is in first part and second part. So you have to get the largest water to the first part, some of the largest water bodies of the world. So error is in first part. This is also related to the possessive case. 143. Among the many challenges facing the country in the next decade is poverty and unemployment. Among the many challenges facing the country in the next decade, వచ్చేటువంటి 10 ఏళ్లలో ఇండియా అంటే ఏ దేశమైనా దేశంలో ఉన్నటువంటి చాలా సవాళ్ళు, పెను సవాళ్ళు రాబోతున్నాయి. అవి ఏంటి? సో అమంగ్ ద మెనీ ఛాలెంజెస్ ఫేసింగ్ ద కంట్రీ ఇన్ ద నెక్స్ట్ డికేడ్ ఈజ్ కాదు, ఇయర్ మెనీ ఛాలెంజెస్ ప్లూరల్ సబ్జెక్ట్. సో యూ హ్యావ్ టు యూజ్ ప్లూరల్ వర్బ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈజ్. యూ హ్యావ్ టు యూజ్ ఆర్. వై? బికాస్ ద కాంటెక్స్ట్ ఈజ్ ప్లూరల్. సో అమంగ్ ద మెనీ ఛాలెంజెస్ ఫేసింగ్ ద కంట్రీ ఇన్ ద నెక్స్ట్ డికేడ్ ఆర్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. రానున్న 10 ఏళ్లలో దేశంలో ఎన్నో సవాళ్ళు రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఒకటి పావర్టీ, ఇంకొకటి అన్ఎంప్లాయ్మెంట్, బీదరికము, నిరుద్యోగిత. ఈ రెండు ముఖ్యమైనటువంటివి. ఇక్కడ మెనీ ఛాలెంజెస్ అనేది ప్లూరల్ కాన్సెప్ట్ కాబట్టి, అది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి, వచ్చే వరకు ప్లూరల్గా ఉండాలి కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ దట్ ఈజ్ ఇన్ టు ఆర్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. Then 144. According to economists, not more than 5% of education loans taken by students are overdue. According to, accordingly as, accordance with. ఇవి చాలా ఇంపార్టెంట్. పలుమార్లు ఎగ్జామినేషన్లో ఇవి అడుగుతూ ఉంటారు. అకార్డింగ్ టు, అకార్డింగ్లీ యాజ్, అకార్డెన్స్ విత్. సో అకార్డింగ్ టు ఎకానమిస్ట్, నాట్ మోర్ దాన్ 5% ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ టేకన్ బై స్టూడెంట్స్ ఆర్ ఓవర్ డ్యూ. ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్. ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్. సో యూ హ్యావ్ టు చేంజ్ దిస్ ఆర్ టు ఈజ్. అకార్డింగ్ టు ఎకానమిస్ట్, ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారము, నాట్ మోర్ దాన్ 5% ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్లో 5% కంటే కూడా ఎక్కువ కాకుండా, స్టూడెంట్ చేత తీసుకున్నటువంటి లోన్స్లో 5% కంటే ఎక్కువ కాకుండా తిరిగి కట్టబడడం లేదు. అంటే 95% వరకు స్టూడెంట్స్ తీసుకున్న రుణాలు తిరిగి బ్యాంకులకు చెల్లిస్తున్నారు అనేటువంటిది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇక్కడ నాట్ మోర్ దాన్ 5% ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్లో 5% కంటే ఎక్కువ లేవు అని అర్థం. మరి అక్కడ సింగులర్ కాంటెక్స్ట్, అక్కడ ఆర్ బదులు ఏం వాడాలా? ఈజ్. లేదనుకోండి ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ అనే కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకున్నా ఇక్కడ ఆర్ బదులు ఏం రావాలి?
ఈజ్ రావాలి. సో వెరీ ద ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. The two candidates share a reputation for competency as well as for good reputation skills. The two candidates share a reputation for competency as well as for good communication skills. ఇక్కడ మీరు యాజ్ వెల్ యాజ్ కానీ అండ్ కానీ వచ్చినప్పుడు బిఫోర్ వర్డ్ ఆఫ్టర్ వర్డ్ రెండు ఒకే టెన్స్లో ఉండేటట్లుగా పెట్టాలి. సో గుడ్ కమ్యూనికేషన్ అనేటువంటిది నౌన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది నౌన్ను, దాన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్, గుడ్ అనేది అడ్జెక్టివ్. కాబట్టి ది టూ క్యాండిడేట్స్ షేర్ ఏ రెప్యుటేషన్ ఫర్ కాంపిటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. కాంపిటెన్సీ కాదు, కాంపిటెన్స్ నౌన్ ఫామ్ యూజ్ చేయాలి. రెప్యుటేషన్ ఫర్ కాంపిటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కాంపిటెన్స్ COMPETENCE. ఇక్కడ కమ్యూనికేషన్ అనేటువంటి నౌన్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కాంపిటెన్స్ అనేటువంటి నౌన్ ఫామే ఇచ్చారు. సో ద టూ క్యాండిడేట్స్ షేర్ ఏ రెప్యుటేషన్ ఫర్ కాంపిటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇద్దరు క్యాండిడేట్స్ ఆ పోటీతత్వము మరియు కమ్యూనికేషన్స్ కలిగి ఉన్నందువలన ఇద్దరు పోటీ పడ్డారు, పేరు గడించారు. టూ క్యాండిడేట్స్ షేర్ ఏ రెప్యుటేషన్ ఫర్ కాంపిటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎప్పుడైనా కానీ దీన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. యాజ్ వెల్ యాజ్ కానీ బోత్తో కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ బోత్ అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. అవతల వైపు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందో యువతల కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి. అవతల నౌన్ ఉందంటే ఇక్కడ కూడా నౌనే రావాలి. అక్కడ ఇన్ఫామ్ ఉంటే ఇక్కడ ఇన్ఫామ్ రావాలి. అక్కడ థర్డ్ ఫామ్ వర్బ్ ఉంటే ఇక్కడ కూడా థర్డ్ ఫామ్ వర్బే రావాలి. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ కాంపిటెన్సీ యూ హ్యావ్ టు యూజ్ కాంపిటెన్స్. So error is in third part. 146. His main qualification on the job is his extensive experience in foreign branches. మరి ఈ జాబ్కి అతను అప్లై చేసుకున్నాడు. మరి ఏంటి అతనికి ఉన్న మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి? అతనికి ఫారిన్ బ్రాంచెస్లో ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవము. ఎక్స్టెన్సివ్ మీన్స్ ఎనార్మస్. ఎక్స్టెన్సివ్ మీన్స్ ఎనార్మస్. ENORMOUS. ఎనార్మస్. సో ఈజ్ మెయిన్ క్వాలిఫికేషన్ ఆన్ ద జాబ్ కాదు, ఇన్ మెయిన్ క్వాలిఫికేషన్ ఫర్ ద జాబ్. అతనికి ఆ జాబ్కు అతనికి ఉన్నటువంటి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈజ్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారిన్ బ్రాంచెస్. అతను చాలా ఫారిన్ బ్రాంచెస్లో అపారమైనటువంటి అనుభవం కలిగి ఉంది కాబట్టి అతని జాబ్ కొరకు అప్లై చేసుకున్నాడు అని అర్థం. కాబట్టి ఈజ్ మెయిన్ క్వాలిఫికేషన్ ఆన్ ద జాబ్ కాదు, ఫర్ ది జాబ్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఎక్స్టెన్సివ్ మీన్స్ ఎనార్మస్. ENORMOUS. ఎనార్మస్ ఎక్స్పీరియన్స్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. 147. A representative from the RBI will provide students an insight into the economic future of our country. A representative from the RBI will provide students an insight into the economic future of our country. Insight into the. ఇక్కడ ఆర్బీఐ నుంచి వచ్చేటువంటి ఒక రిప్రజెంటేటివ్ స్టూడెంట్స్కు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక భవిష్యత్తు గురించి దాని గురించి లోతుగా
అతను అవగాహన స్టూడెంట్స్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి విల్ ప్రొవైడ్ స్టూడెంట్స్ అండ్ ఇన్సైట్ ఇంటూ ది ఎకనామిక్ ఫ్యూచర్. ఇన్సైట్ ఇంటూ అంటే ఏంటి? డెప్త్గా అతను ఆ దేశం యొక్క భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఆర్బీఐ నుంచి వచ్చే రిప్రజెంటేటివ్ స్టూడెంట్స్కు చెప్తాడు. కాబట్టి స్టూడెంట్స్ అండ్ ఇన్సైట్ ఇంటూ అంటే ఏంటి? డెప్త్. కాబట్టి ఇన్సైట్ ఇంటూ అనేది ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్. కాబట్టి ఎక్కడ ఎర్రరు నో ఎర్రర్. దెన్ 148. As one of the leader insurance companies in India, they offer comprehensive financial services. As one of the leader, as one of the leading insurance companies. As one of the insurance companies in India, they offer comprehensive financial services. One of the leading insurance companies. ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఒకనొక పేరు కృతయాతి గడించినటువంటి ఒకటిగా ఇండియాలో దే ఆఫర్. ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆఫర్, దే ప్లూరల్. కాబట్టి దాని తర్వాత ప్లూరల్ వర్బ్ ఆఫరే రావాలి. ఆఫర్ అనేది ప్లూరల్ వర్బ్, ఆఫర్స్ అనేది సింగులర్ వర్బ్. దే ఆఫర్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది నౌన్, దాన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్. సో యాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియాలోని లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఒకటిగా దే ఆఫర్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వారు యాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా దే ఆఫర్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో మనకు ఎక్కడ ఎర్రర్ ఉంది? ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? దెన్ 149. There is a rumor that this multinational company will set up its regional headquarters in India in short. There is a rumor that this multinational company will set up its regional headquarters in India in shortly. Instead of in short, it should be shortly. SHORTLY. ఒక్కొక్కసారి వాక్యాన్ని మాడిఫై చేసే తర్వాత ఆ అడ్వర్బ్ను ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్లో పెడతాం, ఒక్కోసారి బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్లో పెడతాం. సో దెర్ ఈజ్ ఎ రూమర్ దట్ దిస్ మల్టీనేషనల్ కంపెనీ విల్ సెటప్ ఇట్స్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా షార్ట్లీ. ఒక రూమర్ ఉంది, ఈ బహుళ జాతీయ కంపెనీ తన యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని భారతదేశంలో తొందరలోనే స్టార్ట్ చేయబోతుందన్న రూమర్ ఒకటి ఉంది. సో దెర్ ఈజ్ ఎ రూమర్ దట్ దిస్ మల్టీనేషనల్ కంపెనీ విల్ సెటప్ ఇట్స్ రీజనల్ రూరల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా షార్ట్లీ. కాబట్టి ఏ వాక్యాన్ని అయితే ఎంటైర్ వాక్యాన్ని మాడిఫై చేస్తుంది కాబట్టి అక్కడ తొందరలో షార్ట్లీ అనేటువంటి అడ్వర్బ్ను వాక్యం చివరన పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అడ్వర్బ్ను ముందు పెడతాం. లకిలీ షీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. షీ పాస్డ్ ద ఎగ్జామినేషన్ లకిలీ షీ పాస్డ్ ది ఎగ్జామినేషన్. తప్పేమి లేదు. కాంటెక్స్ట్ని బట్టి ఒక్కోసారి అడ్వర్బ్ను ముందైనా పెడుతుంటాం లేదా వెనకైనా పెడుతుంటాం. కాబట్టి ఇక్కడ షార్ట్లీ దెర్ ఈజ్ ఎ రూమర్ అంటారు, వాడికి లేదు. కంపల్సరీగా యూ హ్యావ్ టు కీప్ దట్ అడ్వర్బ్ at the end of the sentence. So there is a rumor that this multinational company will set up its regional headquarters in India shortly. So this shortly adverb should come at the end of the sentence. So it is going to modify the entire sentence. Then next 150.
despite taking steps to encourage foreign investment, there has been any substantial improvement in our economy. Despite taking steps to encourage foreign investment, విదేశీ పెట్టుబడులను ఎంకరేజ్ చేయాలని ఎన్నో స్టెప్స్ తీసుకుంటున్నప్పటికీ దేర్ హ్యాస్ బీన్ ఎనీ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ ఎకానమీ, మన ఎకానమీలో చెప్పుకోదగినటువంటి ఇంప్రూవ్మెంట్ కానరాలేదు. తీసుకుంటున్నప్పటికీ మన ఎకానమీలో చెప్పుకోదగిన ఇంప్రూవ్మెంట్ కానరాలేదు అన్న నెగిటివ్ రావాలి. ఇక్కడ ఎనీ అనేది నెగిటివ్ అవుతుంది. సో టు ఎక్స్ప్రెస్ ద నెగేషన్, here you have to change any to no. So where is there error is in third part. Despite taking steps to encourage foreign investment, there has been no substantial means considerable. Substantial means considerable. చెప్పుకోదగిన, CONSIDERABLE, considerable. CONSIDERABLE. విదేశీ పెట్టుబడులను ఎంకరేజ్ చేయాలని ఎన్నో స్టెప్స్ తీసుకుంటున్నప్పటికీ మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో చెప్పుదగినటువంటి ఇంప్రూవ్మెంట్ కానరాలేదు. ఆ రాలేదు అని నెగిటివ్ పెట్టాలంటే ఎనీ అనేటువంటి నెగిటివ్ని ఏం చేయాలి, ఎనీ అనే పాజిటివ్ని ఏం చేయాలి, నోగా మార్చుకోవాలి. సో ఏ పార్ట్ లెటర్ ఉంది, థర్డ్ పార్ట్. Why we are changing that any to no? In order to make that sentence as sensible. ఆ వాక్యాన్ని అర్థవంతమయ్యేటట్లుగా చేయాలంటే అక్కడ ఎనీ అనేటువంటి వర్డ్ను, అడ్జెక్టివ్ను మనం నో అనేటువంటి నెగేషన్లోకి తీసుకోవాల్సిన అవసరము ఉంది. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది నౌన్ను మాడిఫై చేసేది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్. ఇక్కడ నో అనేటువంటిది అడ్వర్బ్ అవుతుంది. నో, నాట్, నెవర్, ఆల్ దీస్ ఆర్ అడ్వర్బ్స్. సో ఇంప్రూవ్మెంట్ నౌన్, దాన్ని మాడిఫై చేసే అడ్జెక్టివ్ సబ్స్టాన్షియల్ అడ్జెక్టివ్, దాన్ని మాడిఫై చేసేది నో అనేది అడ్వర్బ్. అది నాన్న. దెన్ 151. We had made every effort to ensure that a compromise is reached and that the deal was signed. We had made every effort to ensure that a compromise is reached and the deal was signed. If you read that sentence twice, you may come to a conclusion. This is the sentence related to the fast. See, we had made, this is past perfect tense, was signed, fast. That means past perfect is followed by fast. So the entire sentence is related to the past. So it is must for you to change this is to was. So we had made every effort to ensure that a compromise was reached and that the deal was signed. మనము ఒక డీల్ మీద కాంప్రమైజ్ కావడానికి ఎంతో ఎఫర్ట్ చేశాము, ఆ కాంప్రమైజ్ వచ్చింది, దానికి అనుగుణంగానే సంతకము చేశాము. అంటే ఏంటి, రెండు యాక్టివిటీస్ పాస్ట్లో జరుగుతున్నాయి. ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ప్రయత్నం చేశామనేది పాస్ట్ పర్ఫెక్ట్, సంతకాల తర్వాత అయినాయి కాబట్టి పాస్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. సో యూ హ్యావ్ టు రీడ్ ద సెంటెన్స్ and you have to analyze. That is most important. You are not supposed to follow the blind rules. ఏదో గుడ్డిగా బట్టి కొట్టి చేయడం కాదు. కాంటెక్స్ట్ రిలేటెడ్ ఏంటి, అనలిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యాడ్ మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎన్ష్యూర్ దట్ ఏ కాంప్రమైజ్ వాజ్ రీచ్డ్ అండ్ దట్ ద డీల్ వాజ్ సైన్డ్. సో వెరీ there is in third part. Then 152.
Having lifted the heavy weight, the boy suffered a severe pain in his elbow joint. Having lifted the heavy weight, has, have, had, having, being. After these words, we have to use the third form of the verb. Having lifted the heavy weight, ఆ యొక్క ఎక్కువ బరువును ఎత్తడం వల్ల the boy suffered a severe pain in his elbow joint. Suffered is a word followed by the preposition from. The boy suffered from a severe pain in his elbow point. So, suffered from. So, very there is in second part. The boy suffered from a severe pain. ఇక్కడ పెయిన్ అనేటువంటిది నౌన్. నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, అంటే సివియర్ అనేది అడ్జెక్టివ్. అందుకు ముందు ఏ ఇండిఫినిట్ ఆర్టికల్ వాడాలన్నా వాడకూడదా? వాడాలి. ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్, ఏ ఫేమస్ పర్సనాలిటీ, ఏ రినౌండ్ నావలిస్ట్, ఏ వాడాలి. ఎందుకు? whenever you are going to get the sense of some kind, type, manner, there you have to use the indefinite article a. అక్కడ తెలుగు మీనింగ్ కొంత అన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి హ్యావింగ్ లిఫ్టెడ్ ద హెవీ వెయిట్, ద బాయ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ పెయిన్ ఇన్ హిజ్ ఎల్బో పాయింట్. సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ పెయిన్. Suffered is a word followed by the position from. కాబట్టి suffered from, the boy suffered from a severe pain. ఏ కూడా రావాలి. ఎందుకు? కొంత పెయిన్, కొంత తీవ్రమైనటువంటి పెయిన్ అతను అనుభవించాడు. ఆ కొంత అనే సెన్స్ వస్తుంది. కాబట్టి whenever you are going to get the sense of kind, some, kind, type, manner, there you have to use indefinite article a. But where is the error? Error is in second part. Then 153. Without waiting for the instructions from the government, some cable operators in the city had blocked the news. It is here error is related to the usage of the auxiliary verb had. Just now I told. Has, have, had, having. After these auxiliaries, we have to use third form of the verb. So, had. After this, you have to use the third form of the verb. Blocked. B-L-O-C-K-E-D. So, without waiting for the instructions from the government, some cable operators in the city had blocked the news. Without waiting for the instructions from the government, some cable operators in the city had blocked the news. గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాకుండానే కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ సిటీలో న్యూస్ను బ్లాక్ చేసి పడేశారు. సో హ్యాడ్ తర్వాత ఏం రావాలి? థర్డ్ ఫార్మ్ వర్బ్ రావాలి. కాబట్టి బ్లాక్ యూజ్ చేయాలి. వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ fourth part. Religion, fourth part. Then 154. The authorities have instructed that brief notes must be prepared on all the issues related to customer grievances. Grievances. Grievances means problems. Grievances means problems. The authorities plural have తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్ instructed. ఆ తర్వాత ఫ్రేజ్ను కనెక్ట్ చేయడానికి కనెక్టింగ్ వర్డ్ దట్. బ్రీఫ్ నోట్స్ మస్ట్ బి, బి తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్ మస్ట్ బి ప్రిపేర్డ్. దేనికి సంబంధించి? ఆన్ ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు కస్టమర్ గ్రీవెన్సెస్. సో ఖాతాదారులకు ఇబ్బందులకు వారి యొక్క సమస్యలకు సంబంధించి బ్రీఫ్ నోట్స్ తయారు చేయమని
అథారిటీస్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము జరిగింది. సో ది అథారిటీస్ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ద బ్రీఫ్ నోట్స్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఆన్ ఆల్ ది ఇష్యూస్ రిలేటెడ్ టు కస్టమర్ గ్రీవెన్సెస్. సో ఎక్కడ ఎర్రరు లేదు, నో ఎర్రర్. దెన్ 155. In absolutely terms, the damage may not be very serious, but it should not be ignored. In absolutely terms, in absolute terms, here terms is noun, its modifier must be adjective. Here absolutely is adverb, so you have to change absolutely to absolute, ABSOLUT, then adjective. In absolute terms or in complete terms, the damage may not be very serious. అక్కడ డ్యామేజ్ పెద్దగా లేదు, బట్ అయితే ఇట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. కానీ దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇన్ కంప్లీట్ టర్మ్స్ అనాలి, ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. ఇక్కడ టర్మ్స్ అనేది నౌన్ మాడిఫై చేసేది అబ్జెక్టివ్. సో యూ హ్యావ్ టు అబ్సల్యూట్లీ చేంజ్ టు అబ్సల్యూట్. గుడ్డిగా ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ రాకూడదు, సే ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ అని అనడం కాదు. ఏంటికి కారణం ఏంటి? సో ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్, ఇన్ కంప్లీట్ టర్మ్స్. టర్మ్స్ ఈజ్ నౌన్, ఇట్స్ మాడిఫైర్ మస్ట్ బి అడ్జెక్టివ్, అబ్సల్యూట్లీ ఈజ్ అడ్వర్బ్. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ టు అబ్సల్యూట్. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. దెన్ 156. The complainants in their complaint have been alleged that they were forced to leave their belongings unattended. జనరల్గా ఫర్ కానీ, సిన్స్ కానీ, హౌ లాంగ్ కానీ, ఆల్ దీస్ ఇయర్స్ కానీ, ఆల్ దీస్ డేస్ కానీ, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ కానీ, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కానీ కాంటెక్స్ట్ని బట్టి వాడాలి. ఫర్ కానీ, సిన్స్ కానీ, హౌ లాంగ్ కానీ, ఆల్ దీస్ ఇయర్స్, ఆల్ దీస్ డేస్, ఆల్ దీస్ సీజన్స్, ఆల్ దీస్ ఇయర్స్, ఇలాంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ కానీ, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కానీ కాంటెక్స్ట్ని బట్టి యూజ్ చేయాలి. ఇక్కడ మనకు ఫర్ లేదు, సిన్స్ లేదు, హౌ లాంగ్ లేదు, ఆల్ దీస్ ఇయర్స్ లేదు, ఆల్ దీస్ డేస్ లేదు, అటువంటి కాంటెక్స్ట్ లేదు. సో నో నీడ్ టు యూజ్ బీన్. సింపుల్ రీజన్, ది కంప్లైనెంట్స్ ఇన్ దేర్ కంప్లైంట్ హ్యావ్ అలెజెడ్ దట్ దే వర్ ఫోర్స్డ్ టు లీవ్ దేర్ బిలాంగింగ్స్ unattended. The complainants in their complaint have alleged that they were forced to leave their belongings unattended. ఇక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళ కంప్లైంట్లో ఈ విషయం చెప్తున్నారు. ఏమని? అయ్యా మేము మా యొక్క బిలాంగింగ్స్ అన్నీ ఏం తీసుకెళ్ళకుండా అక్కడనే వదిలిపెట్టి, ఫోర్స్డ్గా అంటే మేము మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అక్కడ మేము వదిలిపెట్టి రావాల్సిన అవసరం వచ్చింది, అందువల్ల మేము మీకు కంప్లైంట్ చేస్తున్నాం. ఇది కంప్లైంట్ చేస్తున్నామని చెప్తున్నాం, మనం చెప్పడంతో యాక్టివిటీ అయిపోతుంది. సో అందువల్ల ఇక్కడ మనం వీఆర్ కీపింగ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్ అలజెడ్. ఇప్పుడు చెప్తున్నాం, హ్యాడ్ అలజెడ్ కాదు, హ్యావ్ అలజెడ్. ఇప్పుడు చెప్తున్నాం, ఎందుకు మమ్మల్ని ప్రెజర్ చేశారు, మా బిలాంగింగ్స్ అన్నీ అక్కడనే వదిలిపెట్టి వచ్చామండి, మీకు కంప్లైంట్ చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఇక్కడ వర్డ్ వచ్చింది కదా అని చెప్పి హ్యాడ్ అలజెడ్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చారు. ది కంప్లైనెంట్స్ ఇన్ దేర్ కంప్లైంట్ హ్యావ్ అలెజెడ్. హ్యావ్ తర్వాత ఏం రావాలి? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. హ్యావ్ అలెజెడ్ దట్. హ్యావ్ అలెజెడ్ మీన్స్ హ్యావ్ made alleged that they were forced to leave their belongings unattended. No need to use been. Why? Because there is no need to use been here. So error is in second part. Then 157.
The long gap needs to be bridged soon because it has created a lot of unpleasant unpleasantness, noun form రావాలి. Lot of unpleasantness, unpleasantness, unpleasantness. The long gap needs to be bridged soon because it has created a lot of unpleasantness. ఆ గ్యాప్ అనేది చాలా వచ్చింది, దీన్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఎంతో అసంతోషాన్ని కలగజేసింది. ఏ లాట్ ఆఫ్ అన్ప్లెజెంట్ రాకూడదు, ఏ లాట్ ఆఫ్ అన్ప్లెజెంట్నెస్, ఇక్కడ నౌన్ ఫామ్ రావాలి, అందుకని అన్ప్లెజెంట్నెస్ అని ఇచ్చారు. హ్యాపీ, హ్యాపీనెస్, హ్యాపీ అనేది అడ్జెక్టివ్, హ్యాపీనెస్ అనేటువంటిది నౌన్. అట్లాగే అన్ప్లెజెంట్ అనేది అడ్జెక్టివ్, అన్ప్లెజెంట్నెస్ అనేటువంటి నౌన్ ఫామ్ రావాలి. సో ఎర్రర్ ఈజ్ ఇన్ fourth part. Then 158. He asked the same question, that why he was not selected, and everyone responded saying that he had failed. He asked the same question, that why. ఇక్కడ దట్ వై రెండు ప్రొనౌన్స్ వాడుతున్నాడు. ఏదో ఒక ప్రొనౌన్ యూజ్ చేస్తే సరిపోతుంది. He asked the same question, why? He asked the same question, why he was not selected, and everyone responded saying that he had failed. Past perfect is followed by fast. ఇక్కడ దట్ వై అనేటువంటి రెండు ప్రొనౌన్స్ ఇస్తున్నాడు. దట్ అనేదేమో రిలేటివ్ ప్రొనౌన్, వై అనేదేమో ఇంటరాగేటివ్ ప్రొనౌన్. మరి ఇక్కడ ఏదో ఒక్కదాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. అక్కడ క్వశ్చన్ లాగా అడగాలి కాబట్టి ఏం వాడాలి, ఖచ్చితంగా వై వాడాలి. సో ఈ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్, వై హీ వాజ్ నాట్ సెలెక్టెడ్, అండ్ ఎవ్రీ వన్ రెస్పాండెడ్ సేయింగ్ దట్ హీ హ్యాడ్ ఫెయిల్డ్. ఎందుకు అతను సెలెక్ట్ కాలేదు అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారు, అతను ఫెయిల్ అయినాడండి, అందువల్ల సెలెక్ట్ కాలేదు అని చెప్పారు. కాబట్టి ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్, why he was not selected. No need to use the word that. So error is in second part. Then 159. If they are found guilty during investigation, a complaint will be lodged against them. ఇది ఏ కండిషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిసైడ్ which type of condition it is. It is the first condition. Will be. What is the first condition? In the if clause we have to use the simple present tense, and in the main clause we have to use will, shall, can, may plus first form of the verb. ఇక్కడ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బే రావాలి. విల్ లాడ్జ్, బీ వాడుతున్నాడు కాబట్టి విల్ బీ లాడ్జ్, బీ తర్వాత థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. కాబట్టి ఇది ఫస్ట్ కండిషన్. మరి ఫస్ట్ కండిషన్ అన్నప్పుడు ఇఫ్ క్లాజ్లో ఏముండాలి? సింపుల్ present tense ఉండాలి. ఇఫ్ దే ఆర్ ఫౌండ్ కాదు, ఫౌండ్ అనకూడదు. ఇఫ్ దే ఫైండ్, సింపుల్ present tense. ఇఫ్ దే ఫైండ్, ఇఫ్ దే ఫైండ్ గిల్టీ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ఆ ఇన్వెస్టిగేషన్లో వారు తప్పు చేసినట్లుగా తెలిసి ఉంటే, ఏ కంప్లైంట్ విల్ బి లాడ్జ్ అగెన్స్ట్ దెమ్, వారికి విరుద్ధంగా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. మెయిన్ క్లాజ్ నందు విల్, షెల్, కెన్, మే ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. సెకండ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు ఫాస్ట్ టెన్స్ రావాలి. మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ యూజ్ చేయాలి. థర్డ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ యూజ్ చేయాలి. సో హియర్ you have to keep this in the simple present tense. So if they are found, you have to change to if they find. If they find guilty during investigation, a complaint will be lodged against them. Then 160. They have
already put the proposal for to be approved in the ensuing meeting before the Union Cabinet. They have already put the proposal for to be approved. ఇక్కడ కాంటెక్స్ట్ తప్పు. They have already put the proposal for the approval. For the approval. To be approved is not suitable here. For the approval. APPROVAL. So they have already put the proposal for the approval in the ensuing meeting, coming meeting before the Union Cabinet. వారు ఆ యొక్క ప్రపోజల్ను అప్రూవల్కు ఆ క్యాబినెట్ మీటింగ్ ముందు వచ్చేటువంటి మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్కు పంపించారు అని అర్థం. దే హ్యావ్ ఆల్రెడీ పుట్ ద ప్రపోజల్ దేనికి ఫర్ ద అప్రూవల్, టు బీ అప్రూవల్ కాదు, పుట్ ద ప్రపోజల్ ఫర్ ది అప్రూవల్ కొరకు ఇన్ ది ఎన్సూరింగ్ మీటింగ్ బిఫోర్ ద యూనియన్ క్యాబినెట్. టు బీ అప్రూవ్డ్ in this context is not suitable. So you have to use for the approval. Okay? So one more thing. మీరు ఈ వీడియో చూసినప్పుడు మీరు కొంతమంది ఎవరో ఒకరిద్దరు నాస్టీ రిపోర్ట్ చేస్తున్నారు. తప్పది. మీకు అవసరం అనుకుంటేనే వినండి, ఉపయోగించుకోండి. అంతేగాని నాస్టీ ఫిగర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది అది మోరల్ యాక్టివిటీ కాదు. ఇది కేవలము 10 మందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంతే తప్ప ఇది ఏదో మీతో బిజినెస్ చేయాలనేటువంటి ఉద్దేశము కాదు. కాబట్టి మీరు కూడా అన్ఎంప్లాయీస్గా వీటిని సక్రమంగా ఉపయోగించుకోండి, శ్రద్ధగా వినండి. దీనివల్ల మీకు కొంత ఉపయోగం జరిగితే అది నాకు తృప్తిగా ఉంటుంది తప్ప దీంతో మీతో బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన ఇన్స్టిట్యూట్కి లేదన్న భావన మీరు అర్థం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఒక 1 or 2 స్టూడెంట్స్ అదే పనిగా నాస్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ కింద. అది చాలా తప్పు. ఇట్ ఈజ్ ఎ ఇమ్మోరల్ యాక్టివిటీ. ఒక బీయింగ్ ఏ పేరెంట్, ఒక ఎల్డర్ పర్సన్గా నేను మీకు ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు. ప్లీజ్ నోట్ దిస్. చూసావు అనుకుంటే